సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. ఈరోజు మనం 13th జూన్ షిఫ్ట్ 1 ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. విచ్ ఇంటర్నేషనల్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 24th జనవరి? 24th జనవరి రోజు ఏ ఇంటర్నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటాం? సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేటెడ్ ఆన్ 24th జనవరి. 24th జనవరి రోజు మనకు ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అంటే షోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికే మనం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే 24th జనవరి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇంకా గుర్తుపెట్టుకోండి, నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా 24th జనవరి రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఒకటేమో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే మెయిన్గా 24th జనవరి రోజు సెలబ్రేట్ చేసుకుంటాం, ఇంకా ఏమో నేషనల్ గర్ల్ చైల్డ్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం 24th జనవరి రోజు. విచ్ కంట్రీ ఈజ్ ర్యాంక్డ్ 4th ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం 4th ఏ కంట్రీ ఉందంటే గుర్తుపెట్టుకోండి, టాప్ ఫైవ్ కంట్రీస్ డిస్కస్ చేద్దాం. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025 ప్రకారం ఐస్లాండ్ ఒకటి టాప్ 1, నార్వే ఐస్లాండ్ ఒకటి టాప్ 1, నార్వే టాప్ 2, స్విట్జర్లాండ్ టాప్ 3, డెన్మార్క్ టాప్ 4, జర్మనీ అండ్ స్వీడన్ టాప్ 5. సో గుర్తుపెట్టుకోండి, మనకు టాప్ 4 అడిగిండు, సో డెన్మార్క్ వస్తుంది. ఇండెక్స్ ప్రకారం టాప్ 4 కంట్రీ ఏదంటే డెన్మార్క్. టాప్ ఫోర్త్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం అంటే డెన్మార్క్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మనకు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏం అడగొచ్చు అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం మన ఇండియా ర్యాంక్ ఎంత? సో గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ ఏమో 130 అవుట్ ఆఫ్, ఈడ చూడండి ఇండియాది ర్యాంక్ ఎంత 130, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 130 అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఏమో 130. సో ఇండియాది స్కోర్ ఎంత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో అంటే 0.685 ఏమో ఇండియాది స్కోర్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ ఇండియా ర్యాంక్ ఎంత అంటే 130. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ ఫిబ్రవరి 2025? ఫిబ్రవరి 2025లో ఏ బ్యాంక్ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది? ఏ బ్యాంక్ అంటే ఫిబ్రవరి 2025లో ఇండియన్ బ్యాంక్ ఏమో వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీసెస్ లాంచ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఏ బ్యాంక్ అంటే ఇండియన్ బ్యాంక్ ఫిబ్రవరి 2025లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ రెవల్యూషన్ 1857 స్టార్టెడ్? 1857 రెవల్యూషన్ ఏడ స్టార్ట్ అయిందంటే గుర్తుపెట్టుకోండి, మీరట్లో స్టార్ట్ అయింది 1857 రెవల్యూషన్. నెక్స్ట్ డెజర్ట్ స్ప్రెడ్. థార్ డెజర్ట్ ఇండియాలో ఏ స్టేట్లో ఉంది అంటే గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలుసుగా రాజస్థాన్లో ఉంది థార్ డెజర్ట్ ఇండియాలో. నెక్స్ట్ క్వశ్చన్, హూమ్ డిడ్ పంకజ్ అద్వానీ డిఫీట్ ఇన్ ద ఫైనల్ ఆఫ్ 2025 ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ ఫైనల్లో పంకజ్ అద్వానీ ఎవరిని డిఫీట్ చేసి ఛాంపియన్గా నిలిచిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి, అమీర్ సర్కోష్ ఇరాన్కి చెందిన ఈయనని పంకజ్ అద్వానీ ఓడించి ఫైనల్లో ఏషియన్ స్నూకర్ ఛాంపియన్గా నిలిచిండ్రు 2025లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ విచ్ కెనాల్ డస్ వాటర్ కమ్స్ టు ద థార్ డెజర్ట్? థార్ డెజర్ట్కి ఏ కెనాల్ నుంచి వాటర్ వస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ద వాటర్ ఇన్ ద థార్ డెజర్ట్ మెయిన్లీ కమ్స్ ఫ్రమ్ ద ఇందిరా గాంధీ కెనాల్. ఓకే, థార్ డెజర్ట్కి వాటర్ వచ్చే మెయిన్ కెనాల్ ఏంటంటే ఇందిరా గాంధీ కెనాల్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఫర్ వాటర్ డెజర్ట్కి. ఓకే, థార్ డెజర్ట్కి మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఏది ఇందిరా గాంధీ కెనాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు 2011 సెన్సస్ విచ్ స్టేట్ హ్యాడ్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఇన్ ఇండియా? ఓకే, ఏ స్టేట్ది పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఉందంటే అందరికీ తెలుసుగా బీహార్ది ఉంది. ఓకే, స్టేట్లో అయితే బీహార్ది అవుతుంది పాపులేషన్ డెన్సిటీ. ఆల్రెడీ మనం ఇది సెన్సెస్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేసినాం, పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఏ స్టేట్ది ఉంది, బీహార్ది ఉంది. ఇంకా ఇదేమో స్టేట్లో. యూనియన్ టెరిటరీస్లో పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ అంటే ఢిల్లీలో ఉంది పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్. యూనియన్ టెరిటరీలో ఎంత ఉందంటే 11,320 పర్సన్స్ పర్ ఒక్క స్క్వేర్ కిలోమీటర్కి 11,320 మెంబర్స్ నివసిస్తారు ఢిల్లీలో. ఓకే, మనకు స్టేట్లో ఏ స్టేట్లో పాపులేషన్ డెన్సిటీ హైయెస్ట్ ఉందంటే బీహార్లో హైయెస్ట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దీప్తి శర్మ విల్ బీ అట్ వాట్ ర్యాంక్ ఇన్ ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ఆల్రౌండర్ ర్యాంకింగ్ 2025? ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ఆల్రౌండర్ ర్యాంకింగ్ 2025లో దీప్తి శర్మ ఏ ప్లేస్లో ఉంది? సో గుర్తుపెట్టుకోండి, 4th ర్యాంక్. దీప్తి శర్మ ఆల్రౌండర్ ర్యాంకింగ్లో
4th ర్యాంక్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోల్ ట్యాబ్ ఎందుకు యూజ్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, మనకు మల్టిపుల్ ట్యాబ్స్ ఒకటేసారి ఓపెన్ చేయడానికి కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేస్తాం. ఓకే, సాఫ్ట్వేర్ విచ్ మల్టిపుల్ ట్యాబ్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ, అన్ని మల్టిపుల్ ట్యాబ్స్ ఒకటేసారి మనం ఓపెన్ చేయొచ్చు. ఇంకా మనకు ఏ ట్యాబ్ కావాలంటే ఆ ట్యాబ్లో స్విచ్ అవ్వచ్చు. ఓకే, దానికి మనం కంట్రోల్ ట్యాబ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ వి యూజ్ పవర్ పాయింట్ ఇన్ పీడిఎఫ్? ఓకే, పీడిఎఫ్ మనం పవర్ పాయింట్లో పీడిఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే గుర్తుపెట్టుకోండి, పవర్ పాయింట్ ఈజ్ యూజ్డ్ ఓవర్ పీడిఎఫ్. అంటే పవర్ పాయింట్ని వద్దనుకొని మనం పీడిఎఫ్ ఎందుకు యూజ్ చేస్తామంటే పీడిఎఫ్ ఏమో మనకి ఈజీగా షేర్ చేయవచ్చు. పీడిఎఫ్ మనం ఈజీగా షేర్ చేయడానికి ఉంటుంది, ప్రింట్ తీయడానికి ఉంటుంది. ఇంకా మనం ఏ ఫైల్లో అయినా మనం ఏ డివైస్లో అయినా మనం ఈజీగా పీడిఎఫ్ యూజ్ చేసుకోవచ్చు. సో షేర్ చేసుకోవచ్చు, వ్యూ చేసుకోవచ్చు, చూడొచ్చు దాన్ని. ఓకే, దాన్ని ప్రింట్ తీపించుకోవచ్చు. అందుకే మనం పీడిఎఫ్ని యాజ్ కంపేర్ టు పవర్ పాయింట్ పీడిఎఫ్ని మనం ఎక్కువగా పీడిఎఫ్ ఫార్మాటింగ్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకు మనకు 13th జూన్ షిఫ్ట్ 1 క్వశ్చన్స్ అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.